హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశించడం జరిగిందండి ఒక సమావేశంలో అయితే. అసలు ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అంటే ఏంటి, ఈ యొక్క కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా 25 రకాల సేవలను ప్రభుత్వము కుటుంబాలకు అందిస్తుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాష్ట్రంలో 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ 2026 లోపల ఈ స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఈ స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటే ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అనేది సమాచారం అండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీ కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళకి అందిస్తున్న ప్రభుత్వ పథకాలు అన్నీ ఆ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు అనేది సమాచారం అండి. పథకాలు, సేవలు, ధృవీకరణ పత్రాలు అన్నీ ఒకే కార్డు పైన అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో తెలియజేయడం జరిగిందండి. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించబడే ఈ డిజిటల్ కార్డ్ అనేది తెలియజేయడం జరిగింది. ఒక కార్డు ద్వారా కుటుంబం పూర్తి వివరాలు రావడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం అందించబోయే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా బెనిఫిట్స్ ఏంటి అంటే ఉపయోగాలు ఏముంటాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డు అనేది డిజిటల్ కార్డు రూపంలో రావడం జరుగుతుందంటే సమాచారం. ఒకే కార్డు ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు చూసుకోవచ్చు అంతే సమాచారం అండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సులభంగా దరఖాస్తులను సమర్పించుకోవడం కోసం కూడా ఈ యొక్క కార్డు అనేది ఉపయోగపడుతుంది అంతే సమాచారం. కావలసిన డాక్యుమెంట్స్ ఒకే కార్డులో అందుబాటులో ఉంటాయి అంతే సమాచారం అండి. ప్రభుత్వం ద్వారా కుటుంబం ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు అనే రికార్డులు కూడా ఆ కార్డ్ స్కాన్ చేయడం ద్వారా వస్తాయంటే సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ రకంగా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ఈ కార్డు ద్వారా అయితే. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలామంది ఏమైనా కొత్త పథకాలకు వచ్చినప్పుడు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు అనేవి చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళకి అవసరమైన పత్రాలు అనేవి సరైన టైంలో అందుబాటులో ఉండకపోవచ్చు. సో అప్పుడు కనుక ఈ యొక్క బెనిఫిట్ కార్డు కనుక ఉన్నట్లయితే దాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుంది. సో మీకు ఏవైతే డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో ఆ డాక్యుమెంట్స్ కూడా ఆ కార్డులో ఉంటాయనేది సమాచారం. సో కాబట్టి ఈ విధంగా కొన్ని పథకాల కోసం ఈ యొక్క కార్డు అనేది ఉపయోగపడుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో ఎటువంటి డీటెయిల్స్ ఉంటాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయంటే సమాచారం. ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు వాళ్ళ యొక్క వివరాలని అక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు వివరాలు, సో ఆ కుటుంబ సభ్యులు ఏమేం పథకాలు పొందుతున్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరుగుతుంది. పింఛన్ వివరాలు, సో ఆ కుటుంబంలో ఎవరైనా సరే పింఛన్ తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే ఆ పింఛన్కి సంబంధించి వివరాలు కూడా రావడం జరుగుతుంది. స్కాలర్షిప్ రికార్డులు, సో విద్యార్థులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే సో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా సరే ఫీజు కింద అమౌంట్ కనుక విడుదల చేసినట్లయితే ఆ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది అనేది సమాచారం. కుల ధృవీకరణ పత్రాలు, ఆధార్ డేటా, రేషన్ కార్డు సమాచారాలు, ఆరోగ్య సేవల రికార్డులు, సో ఇవన్నీ ఆ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు అనేది సమాచారం అండి. ఒక కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం మొత్తం ఆ కార్డుని స్కాన్ చేయడం ద్వారా, సో ఆ కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే సో పూర్తి సమాచారం రావడం జరుగుతుందనే సమాచారం అండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు అనేవి అందించడం జరిగిందండి. ఆ రేషన్ కార్డు కనుక స్కాన్ చేసినట్లయితే సో మీరు ఎంత బియ్యం తీసుకుంటున్నారు, ఎన్ని నెలలు బియ్యం తీసుకున్నారు, చక్కెర ఎంత తీసుకున్నారు అనేటువంటి పూర్తి సమాచారం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో కూడా మీ యొక్క వివరాలు రావడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ యొక్క ఫ్యామిలీ కార్డు అనేది వచ్చే జూన్ నాటికి అందించాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లయితే సమాచారం అండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం అందించబోయే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఎప్పుడు అమలు కాబోతుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో సో వారి యొక్క డేటాను జనవరి 2026లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తామనైతే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. కార్డు పంపిణీ అనేది జూన్ 2026లో పంపిణీ చేస్తామనైతే ప్రభుత్వం చెప్పినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్డును ఎలా ఉపయోగించాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే
మీ కుటుంబానికి సంబంధించి వివరాలు చూపించడం జరుగుతుంది అనేది సమాచారం అండి. సో, ఈ విధంగా కార్డ్‌ని స్కాన్ చేస్తే మీ యొక్క వివరాలు రావడం జరుగుతుంది. సో, ఈ యొక్క కార్డ్‌ని ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుందండి. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్డ్‌లో ఏ వివరాలు ఉంటాయి అంటే ముఖ్యంగా ఆధార్ వివరాలు, రేషన్ డేటా, కుల సర్టిఫికేట్ స్టేటస్, అదేవిధంగా స్కాలర్‌షిప్‌లు, పెన్షన్ వివరాలు, మీ కుటుంబం పొందుతున్న అన్ని ప్రభుత్వ పథకాలు అక్కడైతే రావడం జరుగుతుందండి. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదేనండి తాజాగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. సో, ఈ విధంగా ప్రభుత్వం మనకి ఒక సమాచారం అయితే అందించడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్.